నదీ స్నానము మన హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటుంది. ఈ నదీ స్నాన ప్రాముఖ్యత ఉంది కదా అని వ్యయ ప్రయాసలకు ఓర్చి కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్ చేసి నడవలేక తొక్కిసలాటకి గురి ఇంత అవసరం లేదు. ప్రశాంతంగా ఉంటే ఎక్కడైనా స్నానం చేసి రావచ్చు. మనం వెళ్ళేది ఎందుకు? ఏ నదీ స్నానమైనా ఏ పూజ అయినా ప్రశాంతత కోసం కదా. పాపకర్మ వదిలించుకోవడానికి నదీ స్నానం. గంగా స్నానం ఎందుకు చేస్తాం? మనలో పాపాలు నశించడానికి. పుష్కర స్నానం కూడా అంతే. మనలో పాపాలు నశింప చేసుకోవడానికి ఏవో కర్మలు చేస్తూ ఉంటాం. అది కొంత ఈ పుష్కర స్నానం వల్ల నశింపబడతాయి. ఇది అందుకే ప్రతీ నదికి పుష్కరాలు వస్తాయి 12 సంవత్సరాలకు ఒకసారి. గోదావరి వస్తాయి, కృష్ణ వస్తుంది, గంగ వస్తుంది, సరస్వతి వస్తుంది, యమునకు వస్తుంది, తుంగభద్రకు వస్తుంది. అంటే ఆయా ప్రాంతం వాళ్ళు ఆ 12 సంవత్సరాలు వాళ్ళకి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేస్తే, అంటే నా అభిప్రాయం, తొక్కిసలాటకు గురవకుండా ప్రాణాలు కోల్పోకుండా ఉంటారనేది. అంటే ఇది నేను ఎందుకు అనాల్సి వచ్చింది అంటే, మొన్న కాశీలో ప్రయాగలో ఉన్నప్పుడు జనాలు ఎలా అంటే పోటెత్తిపోయారు. సో అలాంటిది మనకి పక్కనే ఉంది అని అనుకుంటే, ఇక్కడ దగ్గరగా అందులో ఎన్నో వెసులుబాటులు. రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేశారు, సరస్వతీదేవి విగ్రహం ఇనాగ్రేట్ చేశారు. సో చదువు కోసం ఎంతమంది తాపత్రయం. 3 గంటల వ్యవధిలోనే మనకి చాలా దగ్గర వెళ్ళాలి. కాస్త స్నానం చేసి రావడం అయితే మనకి ముఖ్యం. ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న మనకి కాళేశ్వరంలో వెళ్ళి స్నానం చేసి రావడం ముఖ్యమే. ఇక్కడ గంగ దాకా పరిగెట్టారు కానీ సరస్వతీదేవి వెళ్ళట్లేదు ఎవరు. అదే వెళ్ళండి అమ్మా అందరూ. సరస్వతి అంటేనే జ్ఞానం, ఆవిడ అంతర్వాహిని. చక్కగా పిల్లలకి విద్యాబుద్ధులు ఈ పుష్కర స్నానంలో ఒక్కసారి స్నానం చేయించి తీసుకురండి. అవిద్య అనేది నశిస్తుంది. అంటే ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి విద్య అంటే మనం ఏదో చదువుకునే 4 ముక్కలే అనుకుంటున్నాం కాదమ్మా. అసలైన జ్ఞానం కావాలి అంటే ఆ సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి. తప్పకుండా ఒకసారి వెళ్ళి స్నానం చేసి రండి.